అందరికీ నమస్కారం. డిఎస్సి కోసం మీ ఎంఎస్ ట్యుటోరియల్స్కి స్వాగతం. మనం ముందుగానే ప్రకటించుకున్న షెడ్యూల్స్లో భాగంగా ఈరోజు హిస్టరీకి సంబంధించి హిస్టరీ అని దీన్ని ప్రత్యేకించి చెప్పలేం, కానీ మనకి ఇచ్చినటువంటి సిలబస్ షీట్లో సోషల్ ఆర్గనైజేషన్స్ అండ్ ఇన్ఈక్వాలిటీ, సామాజిక వ్యవస్థలు, పరిపాలన అనేటువంటి మన సిలబస్ షీట్లో ఉన్న టాపిక్లో భాగంగా డే 1కి సంబంధించి టువార్డ్స్ ఈక్వాలిటీ, సమానత్వం వైపు అనే టాపిక్ గురించి మనం డిస్కస్ చేద్దాం. మరి ఇది మనకి క్లాస్ 6th సెమిస్టర్ 2 లెసన్ 12 పేజ్ నెంబర్ 124 నుంచి 147 వరకు ఉంది. మీ దగ్గర ఎవరి దగ్గరైనా టెక్స్ట్ బుక్స్ ఉన్నట్లయితే ఆ టెక్స్ట్ బుక్స్ ఉన్న వాళ్ళందరూ కూడా మీ టెక్స్ట్ బుక్స్ ఓపెన్ చేయండి. నేను కూడా నా టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసి ప్రతి పాయింట్, ఎక్కడ కూడా పాయింట్ మిస్ కాకుండా, ఏ బిట్ కూడా మిస్ కాకుండా మీకు క్లియర్గా నేను మీకు వివరిస్తాను. ఎస్, సో ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ పేరు ఏం చెప్పుకున్నాం. ముందుగా మరి మీ అందరికి ఒక రిక్వెస్ట్ అండి, ఈ వీడియో చూసే ముందు మీ అందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా లైక్ చేయండి, షేర్ చేయండి, మమ్మల్ని ఎంకరేజ్ చేయమని మీ అందరిని కూడా కోరుతున్నాను. మరి చాప్టర్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ లెసన్ పేరు టువర్డ్స్ ఈక్వాలిటీ. టువర్డ్స్ ఈక్వాలిటీ బోత్ బైలింగ్వల్లో చెప్తాను లెసన్ని. అంటే సమానత్వం వైపు, తెలుగులో అయితే సమానత్వం వైపు, సమానత్వం వైపు, సమానత్వం వైపు. మరి దీంట్లో మనకి ముఖ్యంగా ఉండేటువంటి టాపిక్స్ మీకు నేను చెప్పాను, లెసన్ ఎలా చదవాలో. లెసన్ని ఎప్పుడు కూడా ఒకసారి ఓవర్లుక్ వేయాలి. అంటే పైన ఏ సబ్ హెడ్డింగ్స్ ఉన్నాయి, ఏమేమి ఉన్నాయో మొత్తం కూడా మనం ఒకసారి తెలుసుకోవాలి. మరి ఈ లెసన్కి సంబంధించిన సబ్ హెడ్డింగ్స్ చూసినట్లయితే మనకి డైవర్సిటీ, డైవర్సిటీ. మరి ఈ టాపిక్లో మనం ఎక్కువగా వెళ్ళనవసరం లేదు. డైవర్సిటీ అంటే వైవిధ్యం. మన భారతదేశంలో ఎన్నో వైవిధ్యాలు ఉంటాయి. మనం చూసినట్లయితే ఎన్నో భాషలు, డిఫరెంట్ లాంగ్వేజెస్, మనకి ఎన్నో భాషలు ఉన్నాయి. అంటే విభిన్న భాషలు, విభిన్న భాషలతో పాటు ఎన్నో ఫుడ్స్, వివిధ రకాల ఫుడ్స్. మన ఆంధ్రప్రదేశ్లో ఒక రకమైన ఫుడ్ దొరికింది, కేరళలో ఒక రకమైన ఆహారం దొరికింది, తమిళనాడులో ఒక రకమైన ఆహారం దొరికింది, మరి మధ్యప్రదేశ్లో ఒక రకంగా, ఉత్తరప్రదేశ్లో ఒక రకంగా, అలా ఎలా మరి అక్కడ వివిధ రకాలైనటువంటి ఫుడ్స్ దొరుకుతూ ఉంటాయి. మరి దాంతోపాటు మనకి ఫెస్టివల్స్, మన భారతదేశంలో వివిధ రకాలైనటువంటి ఫెస్టివల్స్ని మనం సెలబ్రేట్ చేసుకుంటాం. పండుగలు ఏంటి? పండుగలు జరుపుకుంటూ ఉంటాం, పండుగలు జరుపుకుంటూ ఉంటాం. మరి మనకి తొలి ఏకాదశి రేపు మొదలవుతుంది. తొలి ఏకాదశిని మొదలేసుకొని మనకి వినాయక చవితి, దీపావళి, ఇంకా ఇండిపెండెన్స్ డే, క్రిస్మస్, రంజాను, మొహరం, ఇలా అన్ని ఫెస్టివల్స్ కూడా మనం జరుపుకుంటూ ఉంటాం. రిలీజియన్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ రిలీజియన్స్ ఉంటాయి. రిలీజియన్స్ మతాలు ఉంటాయి, ట్రెడిషన్స్ సాంప్రదాయాలు. ఇలా చూసినట్లయితే భారతదేశంలో మనకు వివిధ రకాలైనటువంటి ఇవన్నీ ఉంటాయి. ఇలా మన దేశంలో ఇన్ని డైవర్సిటీస్ అసలు ముఖ్యంగా డైవర్సిటీస్ ఎందుకు వస్తాయంటే, వ్యక్తులు ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వలస వెళ్ళడం ద్వారా వ్యాపార దృష్ట్యా వీళ్ళందరూ కూడా వేరే ప్రాంతాలకు వెళ్ళి అక్కడ వేరే చోట్ల నుంచి ప్రజలందరూ ఒక చోటుకు చేరి, అర్థమైందా, ఆ చేరడం వల్ల ఇక్కడ మనకి ఈ వైవిధ్యం అనేది ఏర్పడుతూ ఉంటుంది. ఇది మీకు ఇచ్చినటువంటి ఫస్ట్ టాపిక్లో ఉన్నటువంటి మ్యాటర్. ఇది ఎగ్జామ్ ఓరియంటెడ్గా అంత పెద్ద ఇంపార్టెంట్ అయిన టాపిక్ ఏమీ కాదు. మరి సెకండ్ టాపిక్ వచ్చేసరికి మీకు డిస్క్రిమినేషన్ మన తెలుగులో ఏమంటాం? వివక్షత అంటాం. ఏంటి? వివక్షత. మరి ఈ వివక్షత అనేది మనం ఏ సందర్భాల్లో చూపిస్తుంటారు? సాధారణంగా లింగపరమైన వివక్షత, దీన్నే జెండర్ ఏమంటారు? జెండర్. లింగపరమైన వివక్షతను ఏమంటారు? మరి జెండర్ అంటారు. మరి ఇంకేంది? ఇంకా దివ్యాంగుల పైన వివక్షత,
ఇంకా క్యాస్ట్ కులం పేరుతో వివక్షత, కులం పేరుతో వివక్షత, ఇంకా జాతి, జాతి మతం, జాతి మతం, ప్రాంతం, ప్రాంతం పేరుతో కూడా మనకి వివక్ష జరుగుతూ ఉంటుంది. వివక్షత అంటే ఏంటి, మనకి వైవిధ్యంగా చూడటం అన్నమాట. ఇతరులని ఈ లింగపరంగా కానీ, దివ్యాంగుల పరంగా కానీ, క్యాస్ట్ పరంగా కానీ, జాతి పరంగా కానీ, మత పరంగా కానీ, ప్రాంతీయ పరంగా కానీ వీడు మనోడు కాదు వాడు మనోడు అనేటువంటి వివక్షత చూపటం, వాళ్ళు పెద్దవాడు వీడు చిన్నవాడు చులకనగా చూడటాన్ని మనం వివక్షత, డిస్క్రిమినేషన్ అంటాము. మరి దీంట్లో కూడా మనకి ఇంపార్టెంట్ పాయింట్స్ ఎగ్జామ్ ఓరియంటెడ్గా అయితే ఏమీ లేవు. మరి ప్రీజెడ్యూస్ జడ్జ్యూస్ అంటారు. దీన్నే పక్షపాతం, అంటే ఒకరికి ఎక్కువగాను ఒకరిని తక్కువగాని, ఒకరిని ఎక్కువగాను అంటే పక్షపాతం అంటే వాళ్ళని తక్కువ చేసి చూడటం అన్నమాట. వాళ్ళని తక్కువ చేసి చూడటం అంటే వాళ్ళు నెగిటివ్గా చూడటం అనమాట. వాళ్ళని మనకన్నా తక్కువ అనేటువంటి భావంతో చూడటం అనమాట. ఇతరులను ప్రతికూల ధోరణి, నాసిరకంగా, హీనంగా చూడటం, నాసిరకంగా హీనంగా చూడటంని మనం ఏమంటాం ఇక్కడ ప్రీజెడ్యూస్ అంటాం, దాన్నే పక్షపాతం అంటాం. ఇది మనకి మూడో టాపిక్గా ఈ లెసన్లో ఇచ్చారు. దాంట్లో కూడా ఇంపార్టెంట్ పాయింట్ ఏం లేదు. స్టీరియోటోప్ ఒపీనియన్ నాలుగోది ఏంటండి, స్టీరియోటోప్ ఒపీనియన్. దీన్నే మోసధోరణి, అంటే సమాజంలో మెజారిటీ వర్గాల యొక్క అభిప్రాయాన్ని మనం స్టీరియోటోపికల్ ఒపీనియన్ అంటాం అనమాట. అంటే ఏంటి, ఇతరులు మనకన్నా ప్రతి వ్యక్తి కూడా కొన్ని ప్రత్యేక లక్షణాలు, నైపుణ్యాలు ఉంటాయని చెప్పి, భిన్నంగా ఉంటారని చెప్పి ఆ దృష్టిలో చూడకపోవడం అనమాట. అంటే మహిళలు కేవలం వంటకే పనికి వస్తారని చెప్పేదేంటి, ఒక సమాజంలో ఉన్నటువంటి మెజారిటీ వర్గాల యొక్క ఒపీనియన్. అలా మెజారిటీ యొక్క ఒక ఒపీనియన్ వాళ్ళు ప్రత్యేకతను గుర్తించకుండా మోసధోరణిలో పాత పద్ధతిలోనే ఉంటాన్ని ఏమంటామంటే ఇక్కడ స్టీరియోటైప్ ఒపీనియన్ అంటాము. మరి ఈ స్టీరియోటైప్ ఒపీనియన్ అనేది మనకి మోసధోరణి అంటారు, మూసధోరణి అంటారు. ఇంగ్లీష్లో అయితే దీన్ని ఏమంటారంటే స్టీరియోటైప్ అంటారు. స్టీరియోటైప్, తెలుగులో అయితే దీన్ని మోసధోరణి అంటారు. ఏమంటారండి, మోసధోరణి. మోసధోరణి అంటే ప్రత్యేక లక్షణాల, నైపుణ్యాలని గుర్తించకపోవటం, ప్రత్యేక లక్షణాలను నైపుణ్యాలని గుర్తించకపోవడం. ఇవి కొన్ని ఇంపార్టెంట్. మరి డిఫరెంట్ టైప్ ఆఫ్ డిస్క్రిమినేషన్స్ చూద్దాం. నెక్స్ట్ టాపిక్గా డిఫరెంట్ టైప్ ఆఫ్ డిస్క్రిమినేషన్స్ చూద్దాం. ఓకే, ఇప్పుడు డిస్క్రిమినేషన్ ఇన్ డిఫరెంట్ టైప్స్ అంటే వివక్షత రకాలు చూద్దాం. వివక్షత రకాలు దీన్నే మనం డిస్క్రిమినేషన్ టైప్స్ అంటాం ఇంగ్లీష్లో. డిస్క్రిమినేషన్ టైప్స్. మరి ఈ డిస్క్రిమినేషన్ టైప్స్, వివక్షత రకాలు మనం చూసినట్లయితే ఫస్ట్ది రిలీజియస్ డిస్క్రిమినేషన్. ఫస్ట్ది ఏంటండి, రిలీజియస్ డిస్క్రిమినేషన్. దీన్నే మనం తెలుగులో ఏమంటామయ్యా అంటే మత వివక్షత. ఏమంటాం, మత వివక్షత. మరి మత వివక్షత అంటే ఏంటి, మరి భారతదేశంలో ఒక మతం, మన భారతదేశం కాదు కానీ వాళ్ళు అనుసరించేటువంటి ప్రాక్టీసెస్ కానీ, కస్టమ్స్ అనుసారంగా కానీ వీళ్ళు చిన్న, వీళ్ళు తక్కువ, వీళ్ళు ఎక్కువ, అర్థమైందా, మా మతం గొప్పది, మీ మతం చిన్నది అనేటువంటి చులకన భావం ఉంటుంది చూసారా, ఆ భావాన్ని మనం ఇక్కడ రిలీజియస్ డిస్క్రిమినేషన్ అంటాము. దీనికి పెద్ద ఇంపార్టెంట్ ఏం లేదు. నెక్స్ట్ క్యాస్ట్ డిస్క్రిమినేషన్. నెక్స్ట్ ఏంటండి, క్యాస్ట్ డిస్క్రిమినేషన్నే మనం తెలుగులో ఏమంటామంటే ఇది కుల వివక్షత. ఇది చాలా ఎక్కువ కనిపిస్తుంది.
హిడెన్గా చాలా ఎక్కువ. ఇదేమో డైరెక్ట్గా కనిపిస్తుంది, ఇది హిడెన్గా కనిపిస్తుంది అనమాట. హిడెన్గా అంటే మరి ప్రజల్ని వాళ్ళు ఎంచుకునేటువంటి లైవ్లీహుడ్ ఆధారంగా, అంటే వీడు టీచర్, కార్పెంటరీ, పోట్రీ అంటే కంసాలి అని, టీచర్ అని, కుమ్మరి అని, వీవింగ్ అంటే నేత పని చేసే వాళ్ళని వృత్తుల వారిగా విభజించి ఈ వృత్తి గొప్పది, ఈ వృత్తి చిన్నది అని చెప్పేసి ప్రజల్ని వివక్షతకు గురి చేయడాన్నే మనం కుల వివక్షత అంటాం అనమాట. మరి కొంతమంది వీళ్ళు కేవలం క్లీనింగ్కే పనికి వస్తారు, కటింగ్ ఆఫ్ హెయిర్కే పనికి వస్తారు, వీళ్ళు కొంతమంది ఈ గార్బేజ్ క్లీనింగ్కే పనికి వస్తారంటే ఈ చెత్త ఎత్తడానికే పనికి వస్తారని చెప్పేసి వాళ్ళని అలా డిస్క్రిమినేట్ చేయడం అనమాట. మరి కొన్ని ఏమో మా ఎక్కువ కులం, మా ఏమో పెద్ద కులాలని చెప్పేసి, కొంతమంది ఏమో మీ ఏమో చిన్న కులాలని చెప్పేసి డిస్క్రిమినేట్ చేయడం అనమాట. మరి పెద్ద కులాల వాళ్ళు సుపీరియరు, చిన్న కులాల వాళ్ళని అన్టచబుల్స్గా ట్రీట్ చేస్తూ ఉంటారనమాట. మరి ఇక్కడ ఒక చిన్నది పాయింట్ ఉంది, అన్టచబుల్స్ అనేటువంటి పాయింట్ ఇచ్చాడు. ఇది కూడా మనకి రానున్న లెసన్స్లో మనం చదువుకుంటాం. ఈ 6th క్లాస్ లెసన్స్లో మేజర్గా చదివేటువంటి నెక్స్ట్ క్లాస్లో ఫర్దర్గా వచ్చేటువంటి లెసన్స్కి బ్రీఫ్గా ఇంట్రడక్షన్ ఇచ్చారనమాట. జస్ట్ ఇంట్రడక్షన్ తెలిస్తే చాలు, మనకి కుల వివక్షత, మత వివక్షత అనే ఏంటో తెలిస్తే చాలు. ఇక ఇక్కడ నుంచి బిట్లేమీ రావు. మరి ఇక్కడ ఈ కుల వివక్షతలో మనకు కొన్ని బిట్స్ ఇచ్చారు. మనకి ఈ కుల వివక్ష సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. కుల వివక్షతకు బాగా గురైన వ్యక్తి డాక్టర్. అందరూ గురయ్యారు, దాన్ని ప్రతిఘటించి దాన్ని ఎదుర్కొని మరి మొట్టమొదటిసారిగా అన్టచబుల్స్ అంటే షెడ్యూల్ క్యాస్ట్ నుంచి బాగా చదువుకొని లండన్ వెళ్ళి చదువుకున్నటువంటి వ్యక్తి అనమాట డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. మరి అందుకని కుల వివక్ష వచ్చినప్పుడల్లా మనకి ఎవరు వస్తారు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వస్తారు. ఎందుకంటే ఈ కుల వివక్షకి వ్యతిరేకంగా పోరాడినటువంటి వ్యక్తులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎప్పటి నుంచో చేస్తూ ఉన్నారన్నమాట. ఫస్ట్ నుంచి ఆయన చేస్తున్నారు. అందుకని ఆయన్ని మనకి ఎప్పుడు ఏ లెసన్ ఇచ్చినా కానీ ఈ క్యాస్ట్ బేస్డ్ డిస్క్రిమినేషన్ ఇచ్చినప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గురించి ఖచ్చితంగా ఇస్తారు. మరి చూడండి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మరి ఈయన ఏ క్యాస్ట్కి చెందినవాడు అయ్యా అంటే మహార్. ఏ క్యాస్ట్? మహార్. మరి ఏ రాష్ట్రానికి చెందినవాడయ్యా అంటే మహారాష్ట్ర. సరే, మరి తర్వాత చూడండి, మరి ఈయన హైయర్ ఎడ్యుకేషన్ కోసం ఇంగ్లాండ్ వెళ్ళాడు, అక్కడ బారిస్టర్ లాయర్ చదివాడు. అర్థమైందా? ఈయన ఒక దళిత్ కమ్యూనిటీకి చెందినవాడని చెప్పారు. ఇక్కడ దళిత్ అంటే ఏంటి మీనింగ్ ఇచ్చాడు. దళిత్ అంటే ఏంటంటే బ్రోకెన్. ఏంటమ్మా? బ్రోకెన్. మనకి దీన్ని ఇక్కడ తెలుగులో అయితే విచ్ఛిన్నమైన వారు అని అర్థం అనమాట. విచ్ఛిన్నమైన వారు. దళిత్ అంటే ఏంటి? విచ్ఛిన్నమైన వారు అని మీనింగ్ అనమాట. బ్రోకెన్, విచ్ఛిన్నమైన వారు. దయచేసి టెక్స్ట్ బుక్లను ఫాలో చేయండి. మీకు ఫస్ట్ నుంచి చెప్తున్నాను, మనకి ఏ క్వశ్చన్ పేపర్ తయారు చేసినా కానీ మనకి గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్లో నుంచి 6th to 9th క్లాస్ వరకు న్యూ సిలబస్, 10th క్లాస్ ఓల్డ్ సిలబస్ నుంచి ప్రతి లైన్ చదివితే మీకు టెక్స్ట్ బుక్లో నుంచే బిట్ తయారు చేస్తారు. ఎవరైనా అర్థమైందా? ఒక బోర్డు ఉంటుంది అనమాట ఈ డిఎస్సి పేపర్లు రాయడానికి. ఆ బోర్డుకి ఏం చేస్తారు? సిలబస్ పేపర్ వాళ్ళు ఎదిరేస్తారు. వాళ్ళు ఎదిరేసి వాళ్ళకి కావాల్సిన రిసోర్స్ అండ్ టెక్స్ట్ బుక్స్ వాళ్ళు ఎదిరేస్తారు. మీరందరూ కూడా బిట్లు తయారు చేయండి అని చెప్తారు. వాళ్ళందరూ కూడా ఒక 10-15 సెట్లు బిట్ పేపర్లు తయారు చేస్తారు. అర్థమైందా? ఒక సెట్ తయారు చేస్తారు. వాటిలో నుంచి మనకు కొన్ని సెట్లని ఎగ్జామ్గా పెట్టడం జరుగుతుంది. మరి వాళ్ళందరూ కూడా ఫాలో అయ్యేది కూడా ఈ ఎన్సీఆర్టీస్, మన స్టేట్ గవర్నమెంట్ రిలీజ్ చేసినటువంటి టెక్స్ట్ బుక్స్ మాత్రమే. మీకు మళ్ళీ చెప్తున్నాను, టెక్స్ట్ బుక్స్ ఆర్ బైబుల్, ఖురాన్ అండ్ భగవద్గీత. మా ఎంఎస్ ట్యుటోరియల్స్ ఫాలో చేయండి. మేము మీకు కేవలం టెక్స్ట్ బుక్లో నుంచే పాయింట్ టు పాయింట్ వివరించడం అనేది జరుగుతుంది. మీరు చేసే ఒక్క మంచి పని ఏంటయ్యా అంటే మా కోసం మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ విధంగానే ఇన్ఫర్మేషన్ ఎక్కువ మంది చేరడానికి లైక్ చేయండి, షేర్ చేయండి, నోటిఫికేషన్ బటన్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ. మరి లెసన్లోకి వెళ్ళిపోదాం. మరి ఇంకా ఈ క్యాస్ట్ బేస్డ్ మీద మనకు పనిచేసిన వాళ్ళల్లో మరి ఇంకా చాలామంది ఉన్నారు. జ్యోతిబాయి పూలే, మరి శ్రీ పొట్టి శ్రీరాములు, వీళ్ళందరూ కూడా మరి వెలంపటి రాఘవయ్య గారు, గోరి సరస్వతి గారు, వీళ్ళందరూ కూడా ఈ రైట్స్ ఆఫ్ క్యాస్ట్ మీద పనిచేయడం జరిగింది. వీళ్ళ గురించి మనకి ఫర్దర్గా 8th క్లాస్ 9th క్లాస్ లెసన్స్లో మనకి ఇన్డెప్త్గా వస్తుంటుంది, అప్పుడు చెప్పుకుందాము. మరి ఇప్పుడు జెండర్ డిస్క్రిమినేషన్ తర్వాత పాయింట్ ఏంటి? జెండర్ డిస్క్రిమినేషన్.
జెండర్ డిస్క్రిమినేషన్. మరి జెండర్ డిస్క్రిమినేషన్ అంటే ఏంటి? లింగ వివక్షత. మరి అమ్మాయిలను అయితే తక్కువ చేసి చూడటం, అబ్బాయిలను అయితే ఎక్కువ చేసి చూడటం, ఇవన్నీ చేస్తుంటారు కదా, వివక్షత. అర్థమైందా? అమ్మాయిల చేత ఇంటి పని చేయించడం, అబ్బాయిల చేత చేయించకపోవటం, అమ్మాయిలను అయితే నేను హోమ్ సైన్సెస్ చదివించుకోవడం, అబ్బాయిలను అయితే ఇంజనీరింగ్కి వేరు వేరు దూరాల ప్రాంతాలు పంపించుకోవడం. అర్థమైందా? మరి ఇవన్నీ కూడా జెండర్ వివక్షత. పనిలో కూడా మగవారికి ఎక్కువ జీతం ఇవ్వటం, ఆడవాళ్ళకి తక్కువ జీతం ఇవ్వటం, ఇవన్నీ కూడా మరి లింగ వివక్షత కారణమే. మరి ఈ లింగ వివక్షత నుంచి తట్టుకొని పైకి వచ్చినటువంటి వ్యక్తుల్లో మరి మనకు ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్ ఏంటంటే ఇక్కడ అర్థమైందా? ఎవరి గురించి ఇచ్చారు? సావిత్రిబాయి పూలే గారు. వెరీ 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 ఇంపార్టెంట్. నేను ఇంపార్టెంట్ పాయింట్స్ అయితేనే బోర్డు మీద రాస్తాను. చక్కగా బోర్డు మీద రాసిన పాయింట్స్ అన్నీ మీరు రాసుకోండి. అర్థమైందా? లేదా టెక్స్ట్ బుక్ ఉంటే టెక్స్ట్ బుక్లో అండర్లైన్ చేసుకోండి. సావిత్రిబాయి పూలే, సావిత్రిబాయి పూలే. ఈమె ఇండియన్ సోషల్ రిఫార్మర్. ఈమె మహారాష్ట్రకి చెందినామా? మహారాష్ట్రకి చెందినామా? సో నేను ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం బైలింగ్వల్ చెప్తున్నాను. మీకు ఇన్న టెక్స్ట్ బుక్స్ కూడా బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ కాబట్టి రెండు కూడా చదవండి. వీలైతే స్క్రీన్ షాట్ తీసుకోండి. మరి ఈమెను ఏమంటారు? ఈమె ఫస్ట్ ఫిమేల్ టీచర్ ఇన్ ఇండియా. ఫస్ట్ ఫిమేల్ టీచర్ ఇన్ ఇండియా. మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు. మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు అన్నమాట. మరి ఈయన భర్త అయినటువంటి జ్యోతిబాయి పూలేతో కలిసి హస్బెండ్ పేరేంటి? హస్బెండ్ పేరేంటి? జ్యోతిబాయి పూలే. మరి ఆడవాళ్ళు బయటకు వచ్చారంటే ముఖ్యంగా కారణం ఏంటంటే ఒకప్పుడు వీళ్ళ కోసం కృషి చేసినటువంటి ఎందరో మహానుభావులు వాళ్ళ వెనకాల వెన్నంటి నడిపించినటువంటి పురుషులే అని మీరు ఒకసారి గమనించాలి. హస్బెండ్ ఎవరండి? జ్యోతిరావు పూలే. జ్యోతిరావు పూలే. మరి ఈవనేమంటారంటే మదర్ ఆఫ్ ఇండియన్ ఫెమినిజం అంటారు. భారతీయ స్త్రీవాద మాతామహి. భారతీయ స్త్రీవాద మాతామహి. భారతీయ స్త్రీవాద మాతామహి. స్త్రీవాద మాతామహి. మరి చూడండి వీళ్ళు మొట్టమొదటిసారిగా హస్బెండ్తో కలిసి ఏం చేశారు? మరి ఇంగ్లీష్లో అయితే మదర్ ఆఫ్ ఇండియన్ ఫెమినిజం. మదర్ ఆఫ్ ఇండియన్ ఫెమినిజం. మదర్ ఆఫ్ ఇండియన్ ఫెమినిజం. మదర్ ఆఫ్ ఇండియన్ ఫెమినిజం అంటారు. మదర్ ఆఫ్ ఇండియన్ ఫెమినిజం అంటారు. ఇక్కడ వస్తుందా లేదు చూడు, వస్తుందా? ఓకే, మదర్ ఆఫ్ ఇండియన్ ఫెమినిజం అంటారు. మరి ఈమె ఏం చేసింది? వీళ్ళు ఫస్ట్ టైము ఒక గర్ల్స్ కోసం ఒక స్కూల్ స్టార్ట్ చేశారు. గర్ల్స్ స్కూల్ని ఒకటి స్టార్ట్ చేశాడు. ఆ గర్ల్స్ స్కూల్ ఎక్కడ స్టార్ట్ చేశారంటే పూణేలోని ఉన్నటువంటి బిందువాడే. పూణేలోని బీడేవాడ. పూణేలోని బీడేవాడే ప్రాంతంలో విజయవాడ లాగా బీడేవాడ అనే ప్రాంతంలో వీళ్ళు ఏ డిస్క్రిమినేషన్ లేకుండా ఒక స్కూల్ని స్టార్ట్ చేయడం అంటే జరిగిందనమాట. మరి మనకి ఇక్కడ క్యాస్ట్ డిస్క్రిమినేషన్లో ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు, జెండర్ డిస్క్రిమినేషన్లో ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు. కాబట్టి ఈ రెండు కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఓరియంటెడ్లో చాలా చాలా ఇంపార్టెంట్. మరి చూసినట్లయితే క్యాస్ట్ డిస్క్రిమినేషన్లు ఎవరి గురించి ఇచ్చారు? మనకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గురించి ఇచ్చారు. ఆయన మహాకాస్ట్ న్యాయాన్ని ఇచ్చారు. ఆయన దళితుల్లో మొట్టమొదటిసారిగా ఇంగ్లాండ్ హయ్యర్ ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళని, ఇంగ్లాండ్ వీళ్ళు లాయర్ చేసిన వాళ్ళని చెప్పారు. ఈయన ఒక షెడ్యూల్ క్యాస్ట్ చెందిన వాళ్ళని చెప్పారు. వీళ్ళని దళిత్ అని పిలిచారని చెప్పారు. దళిత్ అంటే బ్రోకర్ అని అర్థం అని చెప్పాను. విచ్ఛిన్నమైనది అని అర్థం అని చెప్పాను. తర్వాత క్యాస్ట్ జెండర్ డిస్క్రిమినేషన్లో లింగ వివక్షత, ఆడవాళ్ళని తక్కువగాను మగవారిని ఎక్కువగాను ఆపర్చునిటీస్లో చూడటం, ఇద్దరికి ఈక్వల్ ఆపర్చునిటీస్ ఇవ్వకపోవడం, శాలరీస్లో భేదం చూపించడం. అర్థమైందా? మరి దీనికి సంబంధించి మొట్టమొదటిసారిగా మహిళల కోసం పోరాటం చేసిన వ్యక్తిలో మనకి సావిత్రిబాయి పూలే గారు ఉన్నారు. మరి ఆ మహారాష్ట్రకు చెందినామా? ఈమె మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు. ఈమె హస్బెండ్ పేరు జ్యోతిబాయి పూలే. మరి భారతీయ స్త్రీవాద మాతామహి అంటారు. మదర్ ఆఫ్ ఇండియన్ ఫెమినిజం అంటారు.
మరి వీళ్ళు గర్ల్స్ కోసం ఒక స్కూల్ స్టార్ట్ చేశారు. అది ఎక్కడ అంటే పూణేలోని బీడేవాడలో స్టార్ట్ చేశారు. ఇది మనకు డిస్క్రిమినేషన్లో ఒక 3 టైప్స్ ఇంకా ఉన్నాయి. అది ఫర్దర్గా మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. నెక్స్ట్ రేషియల్ డిస్క్రిమినేషన్. నెక్స్ట్ ఏంటి? రేషియల్ డిస్క్రిమినేషన్. మరి రేషియల్ డిస్క్రిమినేషన్లో మనకి దీన్ని తెలుగులో ఏమంటారు అంటే జాతి వివక్షత. జాతి వివక్షత అంటే రంగు, రూపం, ప్రాంతం, అర్థమైందా? రంగు ద్వారా కానీ, రూపం ద్వారా కానీ, ప్రాంతం ద్వారా కానీ మన ప్రజలను విడగొడతామే, దాన్నే మనం జాతి వివక్షత. వీడు ఆ జాతి వాడు, వీడు ఈ జాతి వాడు, వీడు నల్లోడు, వీడు తెల్లోడు అని అంటామే, దాన్నే మనం ఇక్కడ జాతి వివక్షత అంటాం అన్నమాట. మరి దీనికి సంబంధించినటువంటి ఒక ఎగ్జాంపుల్ మనకి ఇవ్వడం జరిగింది. అదే గాంధీజీ గారు సౌత్ ఆఫ్రికాలోకి ఎక్స్పీరియన్స్ చేసినటువంటిది అనమాట. ఆయనకు ఒక ఫస్ట్ క్లాస్ టికెట్ ఉన్నా కానీ ఆయన రంగు నలుపు అని చెప్పేసి ఆ ఫస్ట్ క్లాస్లో ఉండేటువంటి తెల్లవారు గాంధీజీ గారిని సౌత్ ఆఫ్రికాలో ప్రయాణం చేసేటప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణం చేశాడు? విక్టోరియా ఇన్ సౌత్ ఆఫ్రికా. విక్టోరియా అనే ప్రాంతానికి ఒక ఫస్ట్ క్లాస్ టికెట్ని కొనుక్కొని బయలుదేరితే ఆయన ఫస్ట్ క్లాస్ టికెట్ ఉందని చెప్పేసి ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్లో ఎక్కితే అక్కడ ఉన్నటువంటి తెల్లవారు ఏం చేశారు? గాంధీజీ నల్లగా ఉన్నాడని చెప్పేసి ఆయన ట్రైన్లోంచి తోచేయడం అనేది జరిగింది. ఈ వర్ణ వివక్షతనే మనం ఈ సౌత్ ఆఫ్రికాలో దీన్ని ఏమంటారంటే అపార్థిడ్స్ అంటారు అనమాట. ఏమంటారు? అపార్థిడ్ సిస్టమ్. చాలా చాలా ఇంపార్టెంట్. దీన్నే వర్ణ వివక్షత అంటాం. వర్ణ వివక్షత. వర్ణ వివక్షత ఇంగ్లీష్లో అపార్థిడ్స్ అంటాం. అపార్థిడ్. మరి అపార్థిడ్కి వ్యతిరేకంగా పోరాటం చేసిన వ్యక్తి ఎవరు? ఆ సౌత్ ఆఫ్రికాలో నెల్సన్ మండేలా. చాలా చాలా ఇంపార్టెంట్. నెల్సన్ మండేలా. మా ఇంటి పేరు ఏంటండి? మండే. మరి నెల్సన్ మండేలా మండిస్తారనమాట, మండే వాళ్ళు. మరి నెల్సన్ మండేలా అక్కడ ఏం చేశారు? అక్కడ వర్ణ వివక్షతకు వ్యతిరేకంగా పోరాడారు. మరి సెగ్రిగేషన్ ఆఫ్ పీపుల్స్ ఆన్ ది గ్రౌండ్ ఆఫ్ రేస్. జాతి పరంగా ప్రజలను విడగొట్టాన్ని ఏమంటాం? వర్ణ వివక్షత అంటాం అనమాట. దాన్నే మనం ఏమంటాం? అపార్థిడ్. మరి తర్వాత దీని గురించి మనకి కొంచెం లోపల ఇంకా నెల్సన్ మండేలా గురించి 2 పదాలు ఇచ్చారు, అవి మనం తర్వాత చెప్పుకుందాం. మరి రేషియల్ డిస్క్రిమినేషన్ తర్వాత నెక్స్ట్ ఏంటండి? రేషియల్ డిస్క్రిమినేషన్. రీజనల్ డిస్క్రిమినేషన్. ఇది ఖచ్చితంగా ఉంటుంది కదా, ఇది ఎక్కువైతే ఇబ్బంది. రీజనల్ డిస్క్రిమినేషన్ అంటే ప్రాంతాల వారీగా డివైడ్ చేయటం. నాది అర్బన్, నీది రూరల్, నా తెలంగాణ, నీది ఆంధ్ర, నీది పాకిస్తాన్, నాది ఇండియా అనేసి ప్రాంతాల వారీగా విడగొట్టుకోవడాన్ని ఏమంటామే అంటే రీజనల్ డిస్క్రిమినేషన్ అంటాం. నీది ప్లెయిన్ ఏరియా, నాది ప్లాటివ్ ఏరియా అని డివైడ్ చేయటం. మరి దాని గురించి పెద్ద ఇంపార్టెంట్ ఏం అవసరం లేదు, జస్ట్ ఊరికే తెలుసుకుంటే చాలు. తర్వాత డిజబిలిటీ డిస్క్రిమినేషన్. డిస్క్రిమినేషన్ దాన్నే మనం తెలుగులో ఏమంటామయ్యా అంటే దివ్యాంగుల పట్ల వివక్షత. దీన్నే మనం దివ్యాంగుల పట్ల వివక్షత. దివ్యాంగుల పట్ల వివక్షత. మరి దివ్యాంగుల పట్ల వివక్షతను తగ్గించడానికి గవర్నమెంట్ ఒక చట్టం తీసుకొచ్చిందనమాట 2016లో. దాన్నే PWD యాక్ట్. ఇది ఇంపార్టెంట్ బిట్. 2016 PWD యాక్ట్ ఎప్పుడు వచ్చింది? పర్సన్స్ విత్ డిజేబిలిటీ యాక్ట్ 2016లో వచ్చింది. ఇది చాలా 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 ఇంపార్టెంట్. అపార్థిడ్స్ ఎక్కడ ఉంటుంది? సౌత్ ఆఫ్రికాలో ఉంటుంది. అపార్థిడ్స్ గురించి వ్యతిరేకంగా పోరాటం చేసిన వ్యక్తి ఎవరు? నెల్సన్ మండేలా. మరి డిజేబిలిటీ డిస్క్రిమినేషన్ యాక్ట్ ఎప్పుడు వచ్చింది? PWD యాక్ట్ ఎప్పుడు వచ్చింది? 2016లో వచ్చింది. అంటే ఎవరైతే పుట్టుకతోనే వైకల్యంతో జన్మిస్తూ ఉంటారో వాళ్ళకి అనుకూలంగా వాళ్ళకి మంచి చేకూరే విధంగా చేసినటువంటి చట్టమే ఈ PWD యాక్ట్. మరి ఇవి డిస్క్రిమినేషన్కి సంబంధించినటువంటి కొన్ని అంశాలు. తర్వాత ఇన్ఈక్వాలిటీస్, అసమానతలు. తర్వాత ఏంటండి? ఇన్ఈక్వాలిటీస్ని మనం ఏమంటాము? అసమానతలు. మరి అసమానతల గురించి బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఇచ్చాడు. ఈ అసమానతల గురించి మళ్ళీ పెద్ద క్లాసుల్లో ఎక్కువ ఉంటుంది, అప్పుడు చెప్పుకుందాము. అసలు ఇన్ఈక్వాలిటీస్ అంటే ఏంటి? అసమానతలు. ఇన్ఈక్వాలిటీస్ అంటే ఏంటి?
అసమానతలు. ఈ అసమానతలు ఎందుకు వస్తాయి? అసలు ఈ అసమానతలు ఎందుకు వస్తాయి, ఎలా వస్తాయి అంటే, ఒకటి ల్యాక్ ఆఫ్ ఎడ్యుకేషన్. ల్యాక్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే చదువు లేకపోవడం వలన, చదువు లేకపోవడం వలన మన ఇన్ఈక్వాలిటీస్ ఏర్పడుతుంటాయి అన్నమాట. మరి ఇంకేంటి, ఆక్యుపేషన్. ల్యాక్ ఆఫ్ ఆక్యుపేషన్ అంటే, ఆక్యుపేషన్ అంటే ఏంటి, ఉద్యోగాలు లేకపోవడం వల్ల, ఉద్యోగాలు లేకపోవడం వల్ల. ఇంకా ఏంటి, సోషల్ కస్టమ్స్, డిస్క్రిమినేషన్. ఇన్ఈక్వాలిటీ డిస్క్రిమినేషన్కి పవర్ అంటే కొంతమంది చేతిలోనే ఎక్కువగా ధనం ఉండటం, కొంతమంది చేతిలోనే ఎక్కువగా పవర్ ఉండటం వల్ల వాళ్ళు మాత్రమే ఎదగటం, మిగతా వాళ్ళు ఎదగపోవటం అనేది కూడా జరుగుతూ ఉంటుందన్నమాట. ఇంకా ఇక్కడ కాజెస్ ఇచ్చారు, ఫెయిత్ అని ఇచ్చారు, నమ్మకం, అధికారము, అవిద్య, నమ్మకాలు, సాంప్రదాయాలు, వృత్తులు, సంపద. మరి ఇవన్నీ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏం కాదు, జస్ట్ మీరు ఒకసారి చదువుకుంటే సరిపోతుంది. వీటిని ప్రతి టెక్స్ట్ బుక్లో ఉన్నదల్లా నోట్స్లో రాయాలనేసి మీరు అనుకోబాకండి. మీకు ఇంపార్టెంట్ అయినవి మాత్రమే మనం నోట్ మేకింగ్ ఎందుకు చేసుకుంటాం, ఎగ్జామ్ హాల్కి వెళ్ళే ముందు ఇంపార్టెంట్ పాయింట్స్ చూసుకోవడానికే మనం నోట్స్ రాసుకుంటాం. కాబట్టి మీరు ప్రతి టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రతి అంశం కూడా రాయకూడదు. టువార్డ్స్ ఈక్వాలిటీ, ఇక్కడ నుంచి ఇంపార్టెంట్ కొంచెం చూసుకోండి. దీంట్లో కూడా సబ్ టువార్డ్స్ ఈక్వాలిటీలో నాకు ఒక పాయింటే ఉందన్నమాట ఇంపార్టెంట్ది. మరి సమానత్వం వైపు అడుగులు వేయడంలో మనకి 19th సెంచరీ ఎర్లీలో అయితేనేమో మెన్స్ ఉమెన్ అంటే మహిళల కోసం పురుషుల కోసం సమానత్వంగా ఉండాలని చెప్పేసి ఎంతో సోషల్ రిఫార్మర్, సంఘ సంస్కరణవేత్తలు మరి దీనికోసం పోరాటం చేశారు. దాంట్లో రాజా రామ్మోహన్ రాయ్, ఈశ్వర్చంద్ర విద్యాసాగర్, దయానంద సరస్వతి, కందుకూరి వీరేశలింగం గారు, పండిట్ రామాబాయి గారు కూడా మనకి పోటీ చేశారు. మొదటి హాఫ్లోనేమో మెన్ అండ్ ఉమెన్ ఈక్వాలిటీ కోసం చేస్తే 19th సెంచరీ సెకండ్ హాఫ్లో, మరి 19th సెంచరీ అంటే 1800 సంవత్సరం నుంచి మరి 1899 సంవత్సరం వరకు మన 19th సెంచరీ అంటాం. ఈ 19th సెంచరీ మొదటి భాగంలో పురుషులు మహిళల సమానత్వం కోసం పోరాటం చేస్తే, రెండో అర్ధ భాగంలో మరి కులం పట్ల వివక్షత గురించి పోరాటం చేసినటువంటి మహానుభావులు ఉన్నారు. ఆ కులం పట్ల వివక్షత గురించి పోరాటం చేసిన వారిలో మనకి ముఖ్యంగా శ్రీ నారాయణ గురు గారు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, సివి రామేశ్వర నాయర్ గారు, జ్యోతిబాయి పూలే, సావిత్రిబాయి పూలే గారు మరి చేయడం జరిగింది. మరి ఈ పేజ్ నెంబర్లో 138లో ఒకే ఒక ఇంపార్టెంట్ బిట్ ఉంది. ఆ బిట్ ఏంటయ్యా అంటే, ఎబాలిషన్ ఆఫ్ సతీ సహగమనం. భర్త చనిపోయిన తర్వాత భర్తతో పాటు స్త్రీని కూడా ఆ కట్టెల మీద పేర్చి కాల్చడాన్ని మనం ఏమంటాం, సతీ సహగమనం అంటాము. మరి ఈ సతీ సహగమనం బ్యాన్ చేసినటువంటి ఇయర్ వచ్చేసరికి 1829 ప్రాక్టీస్ ఆఫ్ సతీ వాజ్ అబాలిష్డ్. అంటే తెలుగులో అయితేనేమో మనం సతీ సహగమనాన్ని నిషేధించబడింది. సతీ సహగమనం నిషేధించింది 1829. అది ఇంపార్టెంట్ బిట్ అనమాట. మరి ఇప్పుడు మక్క లెసన్లో మనకి డూ యూ నోలో రెండు పాయింట్స్ ఇచ్చారు. ఈ రెండు కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్ హాల్లో మనకి ఈ పేజ్ నెంబర్ 140, మరీ చెప్తున్నా, పేజ్ నెంబర్ 140 చాలా చాలా ఇంపార్టెంట్. పేజ్ నెంబర్ 140 ఇది చూసుకోండి. దీంట్లో మనకేమి ఇచ్చారంటే ఆనందీబాయ్ జోషి ఆనందీబాయ్ జోషి. ఎస్, ఈమె గురించి చెప్పుకోవాలి. ఈమెంటి, ఫస్ట్ ఫిమేల్ డాక్టర్, మొట్టమొదటి మహిళా డాక్టర్, ఫస్ట్ ఇండియన్ ఫిమేల్ డాక్టర్, మొట్టమొదటి మహిళా డాక్టర్ని, వైద్యురాలు. అర్థమైందా? మరి ఈమె కొడుకు 10 సంవత్సరాల వయసులో చనిపోయిన తర్వాత ఈమె ఏం చేసింది, దాని నుంచి బయటకు రావడానికి ఎట్లయినా డాక్టర్ అవ్వాలని చెప్పేసి ఆ మెడిసిన్ని 1886లో కంప్లీట్ చేసింది. 1886. కానీ దురదృష్టం కొద్ది భారతదేశానికి వచ్చి 1887లో పూణేలో ట్యూబర్ క్లాసిస్ అనే వ్యాధితో చనిపోయింది. దీన్నే మనం క్షయ అంటామా, క్షయ వ్యాధితో చనిపోయింది. మరి ఈమె 1887లో పూణేలో చనిపోయింది కదా. డైడ్ ఏ కారణంతో చనిపోయిందంటే
ట్యూబర్కులాసిస్ అంటాం. దీన్నే క్షయవ్యాధితో చనిపోయింది అంటాం. 1886లో ఈయన సాధించింది ఏంటి? ఏమో డాక్టర్ పట్టాన్ని పొందిందనమాట. డాక్టర్ ఆఫ్ మెడిసిన్ని కంప్లీట్ చేసింది. చేయడం జరిగిందనమాట. మరి ఆనందీబాయి జోషి ఎవరు? డాక్టర్ ఆనందీబాయి జోషి ఫస్ట్ ఫిమేల్ ఇండియన్ డాక్టర్. ఆమె కొడుకు 10 సంవత్సరాల వయసు చనిపోయిన తర్వాత ఆ బాధను తట్టుకోలేక ఎట్లేదన్నా డాక్టర్ అవ్వాలన్న కోరికతో 1886లో డాక్టర్ పట్టా పొందింది. అయితే భారతదేశానికి తిరిగి వచ్చిన తర్వాత దురదృష్టవశాత్తు 1887లో క్షయ అనే వ్యాధి సోకి పూణేలో చనిపోవటం అనేది జరిగిందనమాట. మరి ఇంకోటి ఇచ్చారు ఇక్కడే, డాక్టర్ నెల్సన్ మండేలా. నెల్సన్ మండేలా. మరి నెల్సన్ మండేలా గురించి చెప్పుకోవాలంటే ఈయన 27 సంవత్సరాల పాటు 20 years పాటు ఆయన కారాగారంలో ఉండి ఆ తర్వాత బయటకు వచ్చి సౌత్ ఆఫ్రికా యొక్క ప్రెసిడెంట్ అయ్యాడు. సౌత్ ఆఫ్రికా యొక్క ప్రెసిడెంట్ ఫ్రీడీని 1900లో ఆయన అక్కడ విడుదల చేశారు. ఆ తర్వాత ఈయన ఈ అపార్థిట్స్కి వ్యతిరేకంగా, అంటే ఏదైతే వర్ణ వివక్షత ఉందో ఆ వర్ణ వివక్షతకు వ్యతిరేకంగా ఆయన పోరాటం చేశాడు. అంటే నల్లవారు తెల్లవారు ఎక్కువ నల్లవారు తక్కువ అనేటి భావనతో ఉన్న దాన్ని ఆయన దానికోసం పోరాటం చేశాడు. అందుకనే భారతదేశం 1990లో ఆయనకి ఏమి ఇచ్చారు? భారతరత్న అనే బిరుదు ఇచ్చారు. భారతరత్న. ఈ పోరాటం చేసినందుకే జైల్లో వేసి 27 సంవత్సరాలు ఉంచారు. తర్వాత 1990లో ఆయన జైలు నుంచి బయటకు వచ్చారు. తర్వాత ఆయన మానవ హక్కుల కోసం పోరాటం చేశాడు. పోరాటం చేసిన తర్వాత 1990లో ఆయనకి భారతదేశం భారతరత్న ఇచ్చింది. మరి ఈయన్ని ఏమంటారంటే గాంధీ ఆఫ్ సౌత్ ఆఫ్రికా అంటారు. సౌత్ ఆఫ్రికా గాంధీ అంటారు. గాంధీ ఆఫ్ సౌత్ ఆఫ్రికా. దయచేసి మీరు ఏమీ అనుకోవద్దండి, ఇంగ్లీష్లో రాస్తా అని చెప్పేసి. ఇంగ్లీష్లో స్పీడ్ ఉంటుంది, మీ తెలుగులో రాసుకోండి. దక్షిణాఫ్రికా యొక్క గాంధీ అంటారని చెప్పేసి మీరు గుర్తుపెట్టుకోండి. మరి 1947 తర్వాత భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశం ఏం చేసింది? ఇటువంటి క్యాస్ట్ డిస్క్రిమినేషన్స్ ఏం ఉండకుండా ఉండాలని చెప్పేసి ఈ రీజనల్ బేస్డ్ క్యాస్ట్ డిస్క్రిమినేషన్, జెండర్ డిస్క్రిమినేషన్ ఏం ఉండకూడదని చెప్పేసి మన రాజ్యాంగం రాసుకునేటప్పుడు మన రాజ్యాంగంలో మనకు కొన్ని చట్టాలు చేసుకున్నాం అనమాట. మరి ఆ చట్టాల గురించి ఇప్పుడు మనం చెప్పుకుందాం. మరి ఇవి చాలా అందుకని ఈ పేజ్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పాను. మరి ఇక్కడ మీకు ఆర్టికల్ 14 అంటే ఏంటి? ఈక్వల్ బిఫోర్ లా, అందరూ సమానులే. ఈక్వల్ బిఫోర్ లా, అందరూ సమానులే. చట్టం ముందు అందరూ సమానులే. తర్వాత ఆర్టికల్ వచ్చేసరికి ఆర్టికల్ 15(1) వచ్చేసరికి ఏంటి? స్టేట్ షుడ్ నాట్ డిస్క్రిమినేషన్ ఇన్ ది గ్రౌండ్ ఆఫ్ రిలీజియన్. అంటే దేశానికి ప్రతి ప్రదేశం అంటే మతం, జాతి, కుల, లింగ, పుట్టిన ప్రదేశం వంటి ఆధారంగా రాజ్యాంగం ఏ ఒక్క పౌరుడి పట్ల వివక్ష చూపించకూడదు. ఏ ఒక్క పౌరుల పట్ల వివక్షత చూపరాదు. ఇది ఇంపార్టెంట్. ఆర్టికల్ 15 ప్రాంతం బేస్ చేసుకొని, లింగం బేస్ చేసుకొని, ఏ బేస్ చేసుకొని అయినా కానీ వివక్షత చూపించరాదు. మరి ఆర్టికల్ 16 వచ్చేసరికి ఏంటి? ఈక్వల్ ఆపర్చునిటీస్. స్త్రీలకి పురుషులకి అందరికి కూడా ఏ ప్రాంతంలో ఎవరికైనా అందరికి కూడా ఏం చేయాలి? ఈక్వల్ ఆపర్చునిటీ ఇవ్వాలి. ఈక్వల్ ఆపర్చునిటీస్ ఇన్ ప్రభుత్వ రంగ ఉద్యోగాల్లో అందరికి సమాన అవకాశాలు. ప్రభుత్వ రంగ ఉద్యోగాలలో అందరికీ సమాన అవకాశాలు. ఇది చాలా ఇంపార్టెంట్. మరి 4th ఏంటి? ఆర్టికల్ 17. మరి ఆర్టికల్ 17 ఏంటి? అన్టచబిలిటీ నిషేధించడం అనమాట. అంటరానితనాన్ని పాటించకూడదు. అంటరానితనాన్ని పాటించడం నిషేధం. చాలా ఇంపార్టెంట్. అంటరానితనం పాటించడం
నిషేధం. ఇంతకుముందు టెట్లు అడిగిన బిట్టు, ఎప్పుడు అడుగుతారు ఈ బిట్లు. నెక్స్ట్ ఆర్టికల్ 21A, ఇది చాలా చాలా ఇంపార్టెంట్, మనకు సంబంధించింది, అందరికి సంబంధించింది. ఆర్టికల్ పిల్లలకి సంబంధించి 21A, అర్థమైందా? ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ టు ద పీపుల్ ఆఫ్ 6 to 14 years ఏజ్ గ్రూప్ ఆఫ్, అంటే ఫ్రీ ఎడ్యుకేషన్. మరి ఏ వయసు నుంచి ఏ వయసు వరకు? 6 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల వయసు ఉన్నటువంటి బాలబాలికలకు అందరికి కూడా కంపల్సరీగా ప్రభుత్వం ఏం చేయాలి? ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి, ఆర్టికల్ 21A ప్రకారం. మరి ఇవన్నీ కొన్ని చట్టాలని, మనకి ఇంకొన్ని చట్టాలనే అవి ఫర్దర్ క్లాస్ నేర్చుకుంటాం. ఈ 7th క్లాస్ వరకు ఇదే ఇచ్చారు. ఆర్టికల్ 14A ఈక్వాలిటీ బిఫోర్ లా, ఆర్టికల్ 15(1) పౌరుల పట్ల వివక్ష చూపరాదు, ఆర్టికల్ 16 ఈక్వల్స్ ఆపర్చునిటీస్ ఇన్ ది జాబ్స్. మరి ఆర్టికల్ 17 అంటరానితనాన్ని పాటించడం నిషేధం. ఆర్టికల్ 21A ఫ్రీ ఎడ్యుకేషన్, ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ టు ద చిల్డ్రన్స్ హూ ఆర్ ఇన్ ద ఏజ్ బిట్వీన్ 6 to 14 years, అంటే 6 నుంచి 14 సంవత్సరాల వయసు ఉన్న బాలబాలికలకు అందరూ కూడా ప్రభుత్వం ఏం చేయాలి? ఉచిత విద్యని అందించాలి. మరి పేజ్ నెంబర్ 140 పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు. ఇక నెక్స్ట్ చిన్న టాపిక్, ఒక్క పేజీ ఉంది. డాక్టర్ APJ అబ్దుల్ కలాం గారి గురించి ఉంది, మరి మరియప్పన్ తంగవల్లి గురించి ఉంది, మరి సింధు థాయ్ గురించి ఉంది. సింధు థాయ్, ఈ ముగ్గురు గురించి చెప్పుకుంటే మనకి పాఠం అనేది అయిపోతుంది. నెక్స్ట్ పేజ్ నెంబర్ 144, దీంట్లో మనకు ముగ్గురు వ్యక్తుల గురించి ఇచ్చారు. దాంట్లో డాక్టర్ APJ అబ్దుల్ కలాం. మరి ఈయన గురించి తెలుసుకుందాం. ఈయన 11th ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, అర్థమైందా? 11వ రాష్ట్రపతి భారతదేశానికి. మరి ఈయన గ్రేట్ సైంటిస్టు, అర్థమైందా? మంచి గ్రేట్ ఫిలాంథ్రఫర్ అని చెప్పుకోవచ్చు. మరి ఈయన చెప్పాడు, వి ఆల్ బార్న్ విత్ డివైన్ ఫైర్ ఇన్ అస్. మనందరికి కూడా మనందరం కూడా ఏదో ఒక ఫైర్తో ఇక్కడ పుట్టాం. మీ అందరూ చెప్తున్నాను అన్నమాట. ఎవరైతే వీడియో చివరి దాకా వాళ్ళు మోటివేట్ అవుతారు. మనందరూ కూడా యూనిక్, ఎవరికి వాళ్ళు భిన్నంగా ఉంటాం అన్నమాట, అర్థమైందా? ఒకరు, అందుకనే మీ అందరూ కూడా ఖచ్చితంగా యూనిక్గా ఉంటారు. మీరు ఒక టాలెంట్ ఉంటుంది, ఆ టాలెంట్ ద్వారా వెళ్ళిపోవాలి. నేను మీకు ఇచ్చే సజెషన్ ఏంటంటే, బాగా చదవండి, కష్టపడి చదవండి, స్మార్ట్గా చదవండి, అర్థమైందా? ఖచ్చితంగా మన MS ట్యూటోరియల్లో జాయిన్ అయినటువంటి విద్యార్థులందరూ కూడా ఖచ్చితంగా ఉద్యోగం వచ్చడానికి మా వంతుగా ఈ 6 నెలలు ఏదైతే ఈ DSC జర్నీ ఉందో మేము మీకు సహాయం చేస్తాము. వి ఆల్ బార్న్ విత్ డివైన్ ఫైరస్. ఆయన రాసిన పుస్తకం ఏంటంటే వింగ్స్ ఆఫ్ ఫైర్. తెలుగులో కూడా దీన్ని వింగ్స్ ఆఫ్ ఫైరే అన్నారు. మరి ఈయన ఏమన్నాడు? ఈయన ఒక మంచి కొటేషన్ ఇచ్చారు. ఈ కొటేషన్ అందరూ కూడా మీ బుక్స్లో స్టార్టింగ్లో రాసుకోండి. ఆల్ ఆఫ్ అస్ నాట్ హ్యావ్ ఈక్వల్ టాలెంట్. అందరికీ ఒకే సమానమైన టాలెంట్ ఉండదు. కాకపోతే అందరికీ సమానమైన అవకాశాలు ఉంటాయి మనం అభివృద్ధి చెందడానికి. అదేందా? టాలెంట్ లేకపోయినా మనకు ఆపర్చునిటీ ఉంది. ఇప్పుడు మీకు ఆపర్చునిటీ వచ్చింది. ఇంతకుముందు నేను షార్ట్స్లో కూడా చేశాను అనమాట. ఇప్పుడు అవకాశం వచ్చింది, వినియోగించుకోండి, అర్థమైందా? మరి దరిద్రం 100 సార్లు తలుపు తట్టినప్పుడు మనందరం కూడా దరిద్రాన్ని ఆహ్వానిస్తాము. కానీ ఇప్పుడు అదృష్టం తలుపు తిడుతుంది. మీరు తెరిచి మీరు ఉద్యోగాలు సాధించాలి. దానికోసం మీరు కష్టపడి చదవాలి. మరి ఇది అబ్దుల్ కలాం గారి గురించి. నెక్స్ట్ మురియప్పన్ తంగవల్లి. ఎవరన్నా? మరియప్పన్ తంగవల్లి. మరి ఈయనకి చిన్నతనంలోనే కాళ్ళు పోయినాయి. 9 years ఏజ్లో కాళ్ళు పోయినా కానీ ఇండియన్ పారామెటిక్ హై జంపర్ నేను లైవ్ చూశాను. ఆ రోజు 2016లో రియో డి జనీరియోలో జరుగుతున్న ఒలింపిక్స్ నేను లైవ్ చూశాను. లైవ్ అంటే టీవీలో లైవ్ చూశాను. అప్పుడు ఈయన గోల్డ్ మెడల్ సాధించడం కూడా నేను కళ్ళకు కట్టినట్టుగా ప్రత్యక్షంగా చూశాను అన్నమాట. 2016లో ఆ ప్రోగ్రాంలో ఈయన ఒక హై జంపర్. మరి ఈయన చాలా హార్డ్ వర్క్ చేసి గోల్డ్ మెడల్ సాధించాడు హై జంప్లో. ఎప్పుడు? 2016లో రియో డి జనీరియో అనే ప్రాంతంలో. అది ఎక్కడుంది? జనీరియో అనే ప్రాంతం, రియో డి జనీరియో ఇది బ్రెజిల్లో ఉంది. ఇది ఎక్కడుంది? బ్రెజిలస్ క్యాపిటల్, అర్థమైందా? మరి 2016 రియో డి జనీరోలో జరిగినటువంటి హై జంప్ ఒలింపిక్స్ హై జంపర్ విభాగంలో మురియప్పన్ తంగవల్లి తన 9 ఏళ్ల వయసులో కాళ్ళు పోగొట్టుకొని ఇంకా బాగా ప్రాక్టీస్ చేసి పారామెడికల్లో ఆయన పారాథ్లెటిక్లో ఏం చేశాడు? ఆయన గోల్డ్ మెడల్ సాధించడం జరిగిందనమాట. చూడండి ఎంత గొప్ప వ్యక్తులు. మరి నెక్స్ట్, మరి మనకు అన్నీ ఉండి కూడా మనం ఏం సాధించలేకపోతున్నాం? గుర్తుపెట్టుకోండి, మనకు అన్నీ ఉన్నాయి. మనకి ఇప్పుడు ఉన్నటువంటి ఏకైక మన లక్ష్యం జాబ్ తెచ్చుకోవడం. మీరు ఆ జాబ్ కోసం ట్రై చేయండి. మరి సింధు థాయ్
సింధు తాయ్. ఇంట్లో అన్నీ అమిరితేనే మాకు ఇంకా ఏదో కావాలని ఆడవాళ్ళు ఉంటారు, అర్థమైందా? కానీ ఏమో చూడండి, 9 ఏళ్ల వయసులో ఏమైనా పెళ్లి చేశారు. 9 ఏళ్ల వయసులో పెళ్లి చేసి 20 ఏళ్ల వయసులో కడుపు వచ్చింది, గర్భం దాల్చిన తర్వాత ఆయన భర్త ఆమెని కొట్టి పంపించేశాడు. ఆమె పిల్లని కొట్టింది, చనిపోయే స్థితికి వచ్చిందనమాట. చనిపోయే స్థితికి వచ్చినా కానీ ఆ తర్వాత ఆ భర్త నుంచి విడిపోయి బయటకు వచ్చిన తర్వాత తన పుట్టింటికి వెళ్తే ఆమెను వ్యతిరేకించారు. వాళ్ళ పేరెంట్స్ కూడా వద్దన్నారు. అప్పుడు రైల్వే స్టేషన్కి వెళ్ళి భిక్షాటన చేస్తుంది. అప్పుడు రైల్వే స్టేషన్లో ఎంతోమంది అనాథుల్ని ఆమె చూసింది. అప్పటి నుంచి అనుకుందనమాట, నేను వీళ్ళకు కూడా ఏదో చేయాలని చెప్పేసి ఎవరైతే ఆర్ఫెన్స్ ఉన్నారో, ఎవరైతే రైల్వే స్టేషన్లో తల్లిదండ్రులు కోల్పోయిన వ్యక్తులు ఉన్నారో అందరూ కూడా ఆమె తల్లి అయింది, సింధు థాయ్. అర్థమైందా? మరి ఈమె ఎప్పుడు జన్మించింది? 1948. 1940 సంవత్సరం వచ్చినటువంటి ఒక సంవత్సరం తర్వాత మరి ఈమె 1200 మంది అనాథులకు తల్లిగా మారింది. 770 అవార్డులు వచ్చినాయి. రామ్నాథ్ కోవింద్ గారు ఈమెకి నారీ శక్తి పురస్కారాన్ని ఇచ్చారు. నారీ శక్తి పురస్కారాన్ని ఈమెకి ఇవ్వడం జరిగింది. నారీ శక్తి పురస్కారం. ఇది ఈ లెసన్ నుంచి ఇంపార్టెంట్ అయినటువంటి బిట్స్. ఎంతమంది ఆర్ఫెన్స్, ఎన్ని అవార్డులు, బిట్లు ఏమి అడగరు. నారీ శక్తి అనే బిట్టు ఇస్తారు. 1948లో ఏం జన్మించింది, ఇదనమాట ఈ లెసన్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ బిట్స్. డిస్క్రిప్షన్లో మన సోషల్కి సంబంధించినటువంటి సిలబస్ సంబంధించి అనాలిసిస్లు పెట్టాము, అవన్నీ చూడండి. ఆ విధంగా డే 1లో సోషల్ సంబంధించిన 3 టాపిక్స్లో మనం వీడియో చేసాం. ఇంకొక టాపిక్ ఉంది, అది ఈవినింగ్ షూట్ చేసి మీ అందరికి కూడా వాట్సాప్ గ్రూపుల్లో సెండ్ చేస్తాం, మన గ్రూప్లో పోస్ట్ చేస్తాం. మా రిక్వెస్ట్ ఒకటే, మా రిక్వెస్ట్తో పాటు థ్యాంక్స్ చెప్పాలి. మేము స్టార్ట్ చేసిన 10 రోజుల్లోనే మాకు దాదాపు 4500 మంది సబ్స్క్రైబర్స్ తీసుకొచ్చి పెట్టారు. మీరు మమ్మల్ని నమ్మారు. మీ నమ్మకాన్ని ఎక్కడ కోల్పోనీయకుండా మీకు ఈ డిఎస్సి జర్నీలో చివరి వరకు కూడా మేము మీకు అండగా ఉంటాం. మీ జాబ్ సాధనలో మేము మీకు ఒక దిక్చూచిలాగా ఉంటామని తెలియజేస్తూ నేను మీ మండే శ్రీనివాస్ సైనింగ్ ఆఫ్. బై బాయ్.